ఓం పూజ్యాయ హరిహరపుత్రాయ అయ్యప్ప స్వామినే సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకొట్ట పరమాత్మ దివ్య శరణ పాదపద్మ నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ దివ్య చైతన్య స్వరూపుడ పరమాత్మ నమస్కరిస్తూ పవిత్ర ఆత్మ స్వరూపులైన ప్రియత్వ బంధువులారా, ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగం. కాబట్టి మనకు 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం కర్మ షట్కము, 6 నుండి 12 వరకు భక్తి షట్కం, 12 నుండి 18 వరకు జ్ఞాన షట్కం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ అనేది పని. కన్ను రెప్పగొట్టినా, చెవులు విన్నా, ముక్కు వాసన చేసినా, ఇవన్నీ కర్మలు చేస్తూనే పోతున్నాయి. అయితే ఈ కర్మ పరబ్రహ్మ నుండి పుట్టిన కర్మ కాబట్టి పరబ్రహ్మకు అర్పితం చేయాలి. అంటే ఏ కర్మ చేసినప్పటికైనా నిష్కామ బుద్ధితో ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఫలాన్ని చూడకుండా, మరి ప్రతిఫలాన్ని అంటే పని చేయకుండా నేను బతకాలంటే ఎట్లా అని మీరు అనొచ్చు. అయితే బతకాలని ఆలోచించే పని చేసినప్పటికైనా కొంతవరకు మనకు గుడ్డివానికి, కుంటివానికి కానీ, చేతులు కానీ ఏదన్నాక దానము వీనము తెచ్చిన సొత్తును ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఎంత తీసుకుపోలేరు ఎవరు. కాకపోతే 4 కొడుకులు కంటే 4 దగ్గర నా దగ్గర ఉంటారు, నా దగ్గర 1 నెల నా దగ్గర అంటే 4 నెలలు తిరిగితే ఉంటారు. కొంతమంది ఉన్నగళ్ళు డబ్బున్నా పెట్టలేరు, చూడరు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు గౌరవిస్తారు అన్నట్టు. అందుకు ఇక్కడ కరబ్రహ్మ తెలుసుకొని కర్మ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది ఇంకొకరికి భగవంతుడు ఏంటంటే యజ్ఞాత్ కర్మనో అన్యత్య, యజ్ఞ కర్మల మీద అన్యత్య కర్మ బంధనానికి. అంటే యజ్ఞం అంటే ఏంది? ఇక్కడ మనం ఏదో సమిధలు కట్టె తీసుకొచ్చి యజ్ఞం చేసి మంట చేసి మంత్రాలు చేయడం కాదు. ఇక్కడ నువ్వు చేసిన కర్మనే యజ్ఞం. అంటే ఎవరైతే ఆచరిస్తే చేస్తా, ఎవడైతే ఉత్తముడు ఆశ్రయించి చేస్తూ ఇట్లా చేస్తే బాగుంటుంది, దీనివల్ల నువ్వు మోక్షం పొందుతావు అని చెప్తారో లోక తదాన్ని పడతారు. లోకాన్ని దాన్ని బట్టి నడుచుకోవాలి. కాబట్టి మన శాస్త్ర పద్ధతితోనే నడవాలి. ఎందుకంటే ఇది భగవంతుని మకార నుండి వెలువడి అమృతత్వం ఏమంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానం కంటే గొప్పది ఇంకొకటి లేదు. కాబట్టి శరీరాల కంటే ఇంద్రియాలు గొప్పది, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఉన్నతమైనది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ అనేది శుద్ధం. ఆత్మ సంస్థ మనస్కృత, ఆత్మని సంస్థ మనసును కాపాడుతుంది. కాబట్టి ఇంద్రియాలు మనసులు అనుభవిస్తున్నావు కాబట్టి పనిముట్లు. కాబట్టి ఇది వాడుకొని వదిలేసి దేని కొరకు వాడుతున్నా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఎవడైనా ఒక నహి క్షణమాపి జాతం తిష్టంతా కర్మకు, 1 సెకండ్ కూడా కన్నెప్పకొట్టు కూడా కర్మ చేయకుండా ఉండలేదు. అది ప్రకృతి గుణాలతో చేస్తుంటారు. కాబట్టి రజోగుణము, తమోగుణము, సత్వగుణం 3 గుణాలను దాటిపోవాలి. సత్వగుణంలో ఉన్నప్పుడే వినగలుగుతుంది. రజోగుణం తమోగుణం వినలేరు. ఎందుకంటే వాళ్ళు ఇది ఏమున్నది ఇంట్లో గీతను పట్టుకుంటే మనం ఎవడు పెడతాడు అని చెప్పి కొంతమంది అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని కొరకు మనకు భగవంతుని యొక్క ముఖారవిందముల నుండి అమృతం యొక్క జ్ఞానాన్ని మనం ఆస్వాదించాలి. అప్పుడే మనకు పరమపద సోపానం కైవల్య పొందుతారు. కాబట్టి భక్తులు మరి చాలా రోజులే చెప్పక అనారోగ్య కారంతో మరి ఇప్పుడు మళ్ళా 3వ అధ్యాయం ప్రారంభం చేసి మొదలు పెడుతున్నది. ఓం తత్సత్ పరబ్రహ్మార్పితమస్తు.